పాకిస్తాన్ వాళ్ళ దగ్గర ఎంత నష్టం జరిగిందనేది సైలెంట్గానే ఉంటుంది. నౌకాశ్రయాలకు ఎంత నష్టం జరిగింది, ఎయిర్పోర్ట్లకు ఎంత నష్టం జరిగింది, ఎయిర్ బేస్కి ఎంత నష్టం జరిగింది, విమానాలకు ఎంత నష్టం జరిగింది, అణుస్థావరాలకు ఎంత నష్టం జరిగింది, వాళ్ళకి సంబంధించిన ఆయుధాగారానికి ఎంత నష్టం జరిగింది, అట్లాగే వాళ్ళకి సంబంధించినటువంటి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్కి ఎంత జరిగింది, ఇదేం బయటపెట్టదు, సైలెంట్గానే ఉంటుంది. అదే సందర్భంలో భారతదేశం మన దగ్గర వాళ్ళు దొరికినటువంటి వాళ్ళు ఎంతమంది అనేది సైలెంట్గానే ఉంచుతుంది. అట్లాగే మనం వాళ్ళ అణ్వాయుధ స్థావరం దగ్గరికి ఎందుకు వేసుకొట్టాం అన్నది నిశ్శబ్దంగానే ఉంటుంది. అదే సందర్భంలో వాళ్ళకి సంబంధించినటువంటి ఏదైతే కీలకమైనటువంటి స్థావరాలకు సంబంధించిన అడ్రస్ ఎట్ట సాధ్యమైంది. ఇప్పుడు మనం గూగుల్ మ్యాప్ వేసుకుని పోతాం, ఏది ఎక్కడికైనా పోయేటప్పుడు ట్రాన్స్పోర్టేషన్ అంటే ఏంటి, అవతల లొకేషన్ ఇస్తేనే కదా తెలిసేది, లేదా గూగుల్ మ్యాప్స్లో అవతల లొకేషన్ ఐడెంటిఫై అయ్యి ఉండాలి. ఉగ్రవాద శిబిరాలు అట్లాగేమో ఐడెంటిఫై అయ్యి ఉండవు కదా, అందులో లాంగిట్యూడు లాటిట్యూడ్తో సహా కరెక్ట్గా ఎట్లా తెలిసింది అంటే వాళ్ళల్లోనే ద్రోహులు ఉన్నారు. వాళ్ళ స్థావరంలో నుంచినే వాళ్ళు లొకేషన్ మనకి పెడితే మాత్రమే మనం దాన్ని మన దాంట్లో మ్యాపింగ్ చేసి ఏదైతే గైడెడ్ మిసైల్ ద్వారా కొట్టగలం. అంటే అంత పక్కా ఇన్ఫర్మేషన్ మన దగ్గర ఉంది, అథెంటిక్ ఇన్ఫర్మేషన్ మన దగ్గర ఉంది. ఇది ఎలా వచ్చింది ఏంటన్నది మనం బయట పెట్ట, ఎవరికి వాళ్ళే గప్ చిప్ సంబార్బుడి.